Hi students, welcome to financial derivative subject. In this class, we are going to discuss about various types of future contracts. So there are so many types of future contracts, but we are going to discuss only few important future contracts. One is individual or stock futures contract. Okay. And coming to second one, stock index futures, interest rate futures, foreign currency or exchange rate futures, bond index futures, and commodity futures. So these are the important types of future contracts. So we are going to discuss all these 6 important future contracts in detail. Okay, so kindly pay your attention. Now I will share the screen. Right, students? So this is the matter relating to types of future contracts. So futures are of two types, commodity futures and financial futures. Okay, ఫ్యూచర్స్ మనకు రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి వస్తువులకు సంబంధించి, ఇంకోటి ద్రవ్య సంబంధిత. ద్రవ్య సంబంధిత అన్నప్పుడు ఈ 5 వస్తాయి. ఇండివిజువల్ సింగిల్ స్టాక్ ఫ్యూచర్స్ అంటే ఒక కంపెనీకి సంబంధించిన షేర్లకు సంబంధించిన ఫ్యూచర్స్ అన్నమాట. ఎగ్జాంపుల్ రిలయన్స్ స్టాక్ ఫ్యూచర్స్ కావచ్చు, విప్రో స్టాక్ ఫ్యూచర్స్ కావచ్చు, లేదా ఇంకో ఏదైనా కూడా జియో స్టాక్ ఫ్యూచర్స్ కావచ్చు. ఓకే, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ స్టాక్ ఫ్యూచర్స్ కావచ్చు. ఎట్లా అదేవిధంగా స్టాక్ ఇండెక్స్ ఫ్యూచర్స్, ఇండెక్సే ఇక్కడ ఇండెక్స్నే ఒక ఫ్యూచర్ కాంట్రాక్ట్గా బేస్ చేసుకుంటారు. అదేవిధంగా వడ్డీ రేట్లకు సంబంధించి ఇంట్రెస్ట్ రేట్ ఫ్యూచర్స్ అంటారు. ఫారిన్ కరెన్సీ లేదా ఎక్స్చేంజ్ రేట్ ఫ్యూచర్స్. ఇక 5వది బాండ్ ఇండెక్స్. అంటే బాండ్కి కూడాను, అంటే మనము డిబెంచర్స్ అంటాం, అంటే అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ డెట్ అని. సో ఆ రకంగా బాండ్స్ లేదంటే గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి ట్రెజరీ ద్వారా. ఓకే, సో ఇట్లా రకరకాల బాండ్స్ ఉంటాయి. సో దానికి సంబంధించిన బాండ్ ఇండెక్స్ ఫ్యూచర్స్ అన్నమాట. సో ఇవన్నీ కూడాను ఫైనాన్షియల్ ఫ్యూచర్స్. ఇది కమాడిటీ ఫ్యూచర్స్. ఓకే, నౌ we shall discuss one by one. Right, students? Single stock futures are contracts between two investors. The buyer promises to pay a specified price for 100 shares of a single stock at a predetermined future point. The seller promises to deliver the stock at the specified price on the specified future date. సో ఇక్కడ ఏమంటే ఒక 100 షేర్, దీన్నే లాట్ అని అంటారు. అంటే మామూలుగా మీరు మామిడికాయలు చూసే ఉంటారు, ఇట్లా ఉంటాయి అన్నీ. మీరు తాడిపత్రి బస్ స్టాండ్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇట్లా పెట్టింటారు. ఓకేనా, కుప్పలు కుప్పలు పెట్టింటారు. ఓకేనా, దీన్ని లాట్ అంటాం. అట్లనే ఒక 100 షేర్లు వచ్చి ఒక లాట్ అనుకోవచ్చు మనం. ఇక్కడ ఒకే కంపెనీకి సంబంధించిన వాటా. ఈ వాటాలు ఒకరు కొనాలనుకుంటారు, ఇంకొకరు అమ్మాలనుకుంటారు. సో ఎప్పుడు అంటే ఫ్యూచర్లో. ఎంతకి అంటే ఒక ముందుగానే ధర నిర్ణయించుకుంటాము. ఇప్పటికిప్పుడు కొంటే దాన్నే స్పాట్ ప్రైజ్ అంటారు, కానీ ఫ్యూచర్లో కొంటే దాన్నే ఫ్యూచర్ ప్రైజ్ అంటారు, ఫ్యూచర్ డేట్లో అన్నమాట. సో ఈ రకంగా ఒకే కంపెనీకి సంబంధించి సింగిల్ స్టాక్, ఒకే కంపెనీకి సంబంధించిన ఒక 100 వాటాలను ఒక వ్యక్తి కొనాలనుకుంటాడు, ఇంకొక వ్యక్తి అమ్మాలనుకుంటాడు. అదనమాట ఇండివిజువల్ సింగిల్ స్టాక్ ఫ్యూచర్స్ అంటే. ఓకే, రెండోది స్టాక్ ఇండెక్స్ ఫ్యూచర్స్. డియర్ స్టూడెంట్స్, ఇండియాలో మనకు చాలా ఫేమస్ అంటే ఒకటి నేషనల్ స్టాక్ ఇండెక్స్, ఇంకొకటి బాంబే స్టాక్ ఇండెక్స్.
అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ఇండెక్స్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ఇండెక్స్ అన్నమాట. ఓకేనా? సో అవే ఇక్కడ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్కి బేస్ అవుతాయి. పాపులర్ స్టాక్ ఇండెక్సెస్ అన్నమాట. సెన్సెక్స్ అంటాము, నిఫ్టీ అంటాము. నిఫ్టీ అంటే ఇది 50 కంపెనీల యొక్క వెయిటెడ్ యావరేజ్ ఇండెక్స్ అన్నమాట. సెన్సెక్స్ అంటే 30 కంపెనీలు, బ్లూ చిప్ కంపెనీస్ అంటారు, ఆ బ్లూ చిప్ కంపెనీల యొక్క వెయిటెడ్ ఇండెక్స్. ఓకే, రైట్. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏమంటే స్పెషల్ టైప్ ఆఫ్ స్టాక్ ఇండెక్సెస్ ఆర్ ఆల్సో కన్స్ట్రక్టెడ్ ఇన్ ఇండియా, లైక్ బిఎస్సి, పిఎస్యు. అంటే కొన్ని ఇంకా మళ్ళీ ప్రత్యేకమైన ఇండిసెస్ కూడా ఉంటాయి, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్వి. ఓకేనా? సిఎన్ఎక్స్ ఐటీ సెక్టార్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టార్ అన్నమాట. సో స్టాక్ ఇండెక్స్ ఫ్యూచర్ is an index derivative that derives its value from an underlying stock index like Nifty or Sensex. అంటే ఇక్కడ ఇండెక్స్ ఫ్యూచర్స్ లో మొత్తం కంపెనీల యొక్క టోటల్ వెయిటెడ్ యావరేజ్ ఇండెక్సే ఒక అండర్లయింగ్ స్టాక్ ఇండెక్స్ అన్నమాట. అండర్లయింగ్ మనం ఎప్పుడూ కూడాను ఒక ఆస్తిని ఆధారంగా ఇంకొక ఆస్తి సృష్టించబడుతుంది. ఇక్కడ ఇండెక్సే ఒక ఆస్తి, దాని ఆధారంగా ఇండెక్స్ ఫ్యూచర్స్ సృష్టించబడతాయి అన్నమాట. అట్లా an investor can use stock index futures to hedge the price of stocks in the stock market. సో ఈ స్టాక్ ఇండెక్స్ ఫ్యూచర్స్ ని నష్టాలు తగ్గించుకోవడానికి హెడ్జ్ చేసుకోవచ్చు. హెడ్జింగ్ అంటే మనము స్టాక్ మార్కెట్లో వచ్చే నష్టాలను తగ్గించుకోవడానికి లేదా రిస్క్ను తగ్గించుకోవడానికి చేసుకునే ఒక స్ట్రాటజీనే హెడ్జింగ్ అంటారు. సో ఇది ఒక షీల్డ్ అన్నమాట. మామూలుగా యుద్ధాలు చేసేటప్పుడు, రక్షణగా కత్తి యుద్ధం చేసేటప్పుడు ఒకటి వెడల్పైంది ఇట్లా డాలు ఏదో అంటారు అనుకుంటా, అది ఇట్లా చేత్తో ఇట్లా పట్టుకొని ప్రొటెక్షన్ ఉంటారు, షీల్డ్. హెడ్జింగ్ అంటే అదే రక్షణ అన్నమాట. మనం ఏదైనా ఒక పెట్టుబడి పెడితే దానికి రక్షణగా మరొక దాంట్లో మనము పెట్టుబడి పెట్టి హెడ్జ్ చేసుకోవడం అట్లా. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్టాక్ ఇండెక్స్ ఫీచర్స్: బిఎస్సిలో బిఎస్సి సెన్సిటివ్ ఇండెక్స్. ఎస్ఎండ్పి అంటే ఇక్కడ స్టాండర్డ్ అండ్ పూర్ అని అర్థం, స్టాండర్డ్ అండ్ పూర్. ఓకే, అదేవిధంగా సిఎన్ఎక్స్. సిఎన్ఎక్స్ అంటే ఎన్ఎక్సిఎన్ఎక్స్. లెట్ మీ చూడండి, is an independent natural gas company. CNX index related, sorry, CNX index ante, let me tell you abbreviation. Okay, CNX Nifty, known as since 2010 Nifty 50, an equity index that measures the performance of 50 largest and most liquid companies listed on India's national stock exchange. సో 50 అతి పెద్ద కంపెనీల యొక్క మొత్తం ఇండెక్స్నే మనము సిఎన్ఎక్స్ నిఫ్టీ అంటాము. దట్ ఈజ్ ఎస్ఎన్పి సిఎన్ఎక్స్ నిఫ్టీ అంటారు. ఇంకా ఇతర దేశాల్లో చాలా ఉన్నాయి, వాటి కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూడండి. S&P 100, S&P 500 in USA, Nikkei 225 in Japan, FTSE 100 in UK, United Kingdom లో, DAX in Germany, CAC 40 in France. ఇవి మరికొన్ని ఇండెక్స్ ఫ్యూచర్స్కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఫ్యూచర్స్. అంటే ఇక్కడ ఇండెక్స్ ఫ్యూచర్స్లో ఏం జరుగుతుంది అంటే, ఇండెక్స్ ఫ్యూచర్లో ఇంపార్టెంట్ బిఎస్సికి వెళ్తే, బిఎస్సి ఇక్కడ చూడండి మీరు, లెట్ మీ గివ్ యూ మార్కెట్. ఇది ఎస్ఎన్పి బిఎస్సి బ్యాంక్ ఎక్స్ అంటాము, ఎస్ఎన్పి బిఎస్సి సెన్సెక్స్, బిఎస్సి 100 ఎస్ఎన్పి స్టాండర్డ్ అండ్ పూర్ అండ్. అట్లనే పిఎస్యుది కూడా ఉంది, ఇక్కడ మనకు ఉందా,
కదా, కనపడలేదు కానీ ఓకే ఉన్నాయి. ఓకే, సెన్సెక్స్ ఇవన్నీ కూడాను వీటిని వీటిని ఇవి అండర్లయింగ్ అసెట్ అవుతాయి అన్నమాట. అండర్లయింగ్ అసెట్ దీన్ని బేస్ చేసుకొని మనము మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని హెడ్జ్ చేసుకోవచ్చు. దట్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఫ్యూచర్స్. ఇంట్రెస్ట్ రేట్ ఫ్యూచర్స్ అనేది ఇక్కడ వడ్డీ రేట్లు సంబంధించిన ఫ్యూచర్స్ అన్నమాట. వడ్డీ రేట్లు. So an interest rate futures is a financial derivative which is written on a fixed income securities or instruments. It is designed to help borrowers and lenders to hedge interest risk. వడ్డీలు కూడాను ఎక్కుతుంటాయి, తగ్గుతూ ఉంటాయి కదా. అలాంటి హెచ్చు తగ్గుల నుంచి రక్షణగా మనము ఇంట్రెస్ట్ రేట్ ఫ్యూచర్స్ని హెల్ప్ తీసుకోవచ్చు. ఆర్బీఐ వడ్డీ రేట్లు ఒక్కోసారి తగ్గిస్తుంటుంది, ఇంకోసారి పెంచుతూ ఉంటుంది. ఇక్కడ పెంచుతారని ఒకరు పెంచొచ్చేమో అని ఒకరు ఇక్కడ బిజినెస్ చేస్తే ఇంకొకరు తగ్గుతుందని ఇంకొకరు బిజినెస్ చేస్తారు. ఆ రకంగా ఫ్యూచర్స్ సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్ ఫ్యూచర్స్ అన్నమాట ఇవి. సో ఇవి రెండు రకాలుగా ఉంటాయి, టూ బ్రాడ్ కేటగిరీస్. షార్ట్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్ ఫ్యూచర్స్, స్వల్పకాలిక వడ్డీ రేట్ల ఫ్యూచర్లు, దీర్ఘకాలిక వడ్డీ రేట్ల ఫ్యూచర్లు, లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్ ఫ్యూచర్స్. But in India, only cash settlement is permitted and no physical delivery of securities takes place in the interest rate segment. ఇండియాలో డెలివరీ అంటూ ఏముండదు ఫిజికల్గా, ఓకేనా. కేవలం క్యాష్ మాత్రమే. అంటే వచ్చిన లాభాన్ని కానీ నష్టాన్ని కానీ ఒకరికొకరు ఏం చేస్తారు, ఇక్కడ సెటిల్ చేసుకుంటారు. అది. అండ్ దెన్ కమింగ్ టు ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ ఫ్యూచర్స్. ఫారిన్ కరెన్సీ అంటే చాలా ఉన్నాయి. మీరు ఎగ్జాంపుల్, లెట్ మీ గివ్ యూ వన్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఎక్స్చేంజ్ ఫారిన్ ఇది యుఎస్డి, యునైటెడ్ స్టేట్స్ డాలర్, యూరో, జీబీపీ అంటే గ్రేట్ బ్రిటన్ పౌండ్ అంటాం, ఓకేనా. ఇట్లా కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్. సో డియర్ స్టూడెంట్స్, ఫారిన్ కరెన్సీ exchange, a foreign currency futures is a contract to exchange one currency for another currency at a specified exchange rate on a future rate. భవిష్యత్తులో ఒక డాలర్కు ఇన్ని రూపాయలు ఇస్తానని ముందుగానే కాంట్రాక్ట్ కుదుర్చుకుంటాం. ఇప్పుడు కాదు, ఇప్పుడు అయితే అది స్పాట్ అంటాం. ఫ్యూచర్లో అంటే నేను వంశీకి $1 ఈజ్ ఈక్వల్ టు 88 రూపాయలకు జూన్ 1వ తేదీ ఇస్తానని, అంటే అమ్ముతాను అని నేను కుదుర్చుకున్నాను, అతను కొంటానని కుదుర్చుకుంటాడు. ఆ రకంగా అనమాట. అంటే $1 ఈజ్ ఈక్వల్ టు 88 రూపీస్ అనమాట. ఇండియా, ఓకేనా, ఇండియాలో రూపీ. తను అమెరికా పోవాలనుకున్నాడు, అప్పటికి కావాలా, అప్పుడు ఏమైనా రేట్లు పెరుగుతాయేమో అని నాతో ముందుగానే ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. అప్పుడు 90కి పోవచ్చు, లేదా 100కి పోవచ్చు. ₹1 ఈజ్ ఈక్వల్ టు $100కి పోవచ్చు. అప్పుడు కొంటే ₹100 పెట్టాలా. ఇప్పుడే నాతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు అనుకో 88 రూపాయలకి, ఇంకా అప్పుడు ₹12 అతను లాభం పొందినట్టే కదా. ఆ రకంగా అనమాట. ఫారిన్, ఓకే, a foreign currency future is a contract to exchange one currency for another currency. So currency futures were traded in Chicago Mercantile Exchange అనమాట in 1972 మొట్టమొదట. In India, trading in futures was launched in August 2000. కరెన్సీకి సంబంధించిన ఫ్యూచర్స్ 2008లో స్టార్ట్ అయింది ఇండియాలో. ఇక బాండ్ ఇండెక్స్, ఇవి జస్ట్ లైక్ షేర్స్ లాగే అనమాట, స్టాక్ ఇండెక్స్ ఫ్యూచర్స్ లాగే. మున్సిపల్ బాండ్ ఇండెక్స్ ఫ్యూచర్స్ based on municipal bonds which are traded on Chicago Board of Trade. ఓకే, ఇక కమాడిటీ ఫ్యూచర్స్. కమాడిటీ అంటే వస్తువులకు సంబంధించి. ఓకే, బాండ్ అంటే ఇప్పుడు ప్రభుత్వాలు కూడాను బాండ్స్ రిలీజ్ చేయొచ్చు. ఏపీ, ఆంధ్రప్రదేశ్, లేదా ఇండియా, ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్ బ్యాంకులు బాండ్స్ రిలీజ్ చేయొచ్చు.
వాటికి సంబంధించి బయ్యరు సెల్లరు బిజినెస్ చేస్తే. ఇక కమాడిటీ ఫ్యూచర్స్. ఏ కమాడిటీ ఫ్యూచర్ ఇస్ అన్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ కాంట్రాక్ట్ టు బై ఆర్ సెల్ స్టాండర్డైజ్డ్ ఫిజికల్ కమాడిటీస్ ఫర్ డెలివరీ అని స్పెసిఫైడ్ ఫ్యూచర్ డేట్ అట్ అండ్ అగ్రీడ్ ప్రైస్. కందులు కానీ, బియ్యం కానీ, బ్యాళ్ళు కానీ, లేదంటే వెండి కానీ, వజ్రాలు కానీ, లేదంటే గోల్డ్ కానీ, ఇవన్నీ ఫ్యూచర్లో ఒక రేటుకు మేము కొంటాము అని ఒకరు, మేము అమ్ముతామని మరొకరు, ముందుగానే ఒక రేటుకి కొంటామని, ఒక రేటుకి ఒక రోజున ఫ్యూచర్లో కొంటామని ఒకరు, అమ్ముతామని మరొకరు చేసుకుంటే అగ్రిమెంట్, దాన్ని కమాడిటీ ఫ్యూచర్స్ అంటారు. అట్ ప్రెసెంట్ దెర్ ఆర్ 22 రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ కమాడిటీ ఎక్స్చేంజెస్ ఇన్ ఇండియా. ఇండియాలో 22 ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ఓకేనా? అండర్ సెక్షన్ 15 ఆఫ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్ 1952 దెర్ ఆర్ 105 కమాడిటీస్. 105 వస్తువులలో మనము కమాడిటీ ఫ్యూచర్ చేసుకోవచ్చు. Forward trading in these commodities can be organized by an exchange association after obtaining a certificate of registration from Forward Market Commission. FMC అంటాం. ఎఫ్ఎంసి ద్వారా ఒక సర్టిఫికేట్ పొంది ఈ ఫార్వర్డ్ ట్రేడింగ్ చేసుకోవచ్చు అనమాట కమాడిటీస్ సంబంధించి. సో ఇవి వేరియస్ టైప్స్ ఆఫ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్. దట్స్ ఆల్ అబౌట్ టుడే మై డియర్ స్టూడెంట్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. ఇండివిజువల్ స్టాక్ ఫ్యూచర్స్, ఇండెక్స్ ఫ్యూచర్స్, ఇంట్రెస్ట్ రేట్ ఫ్యూచర్స్, కరెన్సీ ఫ్యూచర్స్, ఓకేనా, స్టాక్ టోటల్, ఐ మీన్ కమాడిటీ ఫ్యూచర్స్, ఇట్లా ఉన్నాయి. సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. ప్లీజ్ కైండ్లీ రీడ్ దిస్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్. ఓకే వంశీ ఉందనా మరి? వంశీ, భరత్. ఓకే సార్. ఓకే.